యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది నాన్న. దేనికి? దేనికంటే అంటే అంటే అది ఎందుకు వెళ్ళిందో కూడా తెలీదా? ఎందుకు తెలీదు? తెలుసు. వాళ్ళింట్లో మా నాన్నమ్మకి జ్వరం వచ్చిందంటండి. నన్ను చూడాలంటుందంట. పొద్దుగాల రమ్మని ఫోన్ చేస్తుండ్రు. వాళ్ళ నాన్నమ్మకి ఏదో జ్వరం వచ్చిందని చెప్పింది, అందుకే వెళ్ళింది. ఆ మాట చెప్పిందా? ఇది ప్రశ్న నీదే, జవాబు నీదే. అవును, ఆ ముసలావిడికి ఒంట్లో బాగోలేదుగా, వెళ్ళొస్తానని వెళ్ళింది. ఒక్క మాటైనా నాతో చెప్పి వెళ్ళాలి కదా. చెప్పకుండా ఈ విషయం నీకెలా తెలిసింది నాన్న? వాళ్ళమ్మ ఫోన్ చేసిందిలే. ఎవరికి నాన్న ఫోను? శ్రీవల్లికి. ఇప్పుడెందుకు నాన్న? ఆ ముసలావిడిని చూసి వెంటనే వచ్చేయమని చెప్తాను. ఎలాగూ వస్తుంది, ఇప్పుడు ఎందుకు ఫోన్ చెప్పు. కాసేపట్లో వినయ్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళెందుకు వస్తున్నారు నాన్న? వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు. ఈ ప్రశ్న అడగగలవా? లేదు, అడగలేం కదా. ఇలాంటప్పుడు శ్రీవల్లి ఇంట్లో ఉండాలి కదా. ఉండాలిగా. ఎప్పుడెవరికి నాన్న ఫోను? వాళ్ళ అమ్మకి. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళకి శ్రీవల్లి రాలేదు అని చెప్తే హాయ్ సార్. హాయ్ వినయ్. హాయ్ సార్. హాయ్ వినయ్. బాగున్నారా వదిన గారు? బాగున్నారా అంకుల్? నమస్తే బాబు. రా బాబు, కూర్చో. రండి. ప్రయాణం ఎలా జరిగింది బాబు? చాలా బాగా జరిగింది అంకుల్. ఏంటి వినాయ్, రోజు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? మా చెల్లిని చూడకుండా ఉండలేకపోతున్నావా? వీడొకడు సిచ్యువేషన్ తెలీదు, సింకులోనూ ఉండడు. చెప్పు వినయ్. ఫోన్లో చెప్పమంటే చెప్పలేదు, ఇంటికొచ్చాక చెప్తానన్నా. ఏంటి విషయం? అంటే సార్, ఇంత చిన్న విషయం చెప్పడానికి మొహమాట పడతావెందుకురా? చెప్పు. ఏం లేదు సార్, పెళ్లి ముహూర్తం వీలైనంత తొందరగా పెట్టుకుంటే మంచిదని వీడి అభిప్రాయం బాబు. నేను మీకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నానండి. 2-3 రోజుల్లో ముహూర్తాలు పెట్టేసుకుని వారం రోజుల్లో పెళ్లి చేసేయడమే. ఎగ్జాక్ట్లీ సార్. పెళ్లికి వారం రోజులు టైం ఉంది కాబట్టి ఆ లోపు సంగీత ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని మా బంధువులంతా పట్టుపడుతున్నారు సార్. వదిన గారు, మీరేమంటారు? నేనేమంటాను, సంగీతే కదా, బాగుంటుంది. అందరం కలిసి డాన్స్ చేయొచ్చు. డాన్సు కరెక్ట్గా చెప్పారంటే, సంగీత్ అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా ఎంజాయ్ చేసే ఫంక్షన్ కదా. అలాంటప్పుడు వధూవరులు కలిసి డాన్స్ చేయొచ్చు కదా. చెయ్యండి, దానికే ఉంది. మా కజిన్స్ కూడా ఇదే అన్నారు. కానీ కలిసి డాన్స్ చేయాలంటే డాన్స్ రావాలి కదండి. మా శాన్వి డాన్స్ బాగా చేస్తుంది. కానీ నేను చేయలేనుగా సిస్టర్. మా కజిన్స్ ఏమో సాన్వి నేను కలిసి అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కండిషన్ పెట్టారు. సంగీత్కి టైం ఉంది కదా, నేర్చుకో వినాయ్.
నేర్చుకుందామని డాన్స్ బాగా తెలిసిన మా కజిన్ సిస్టర్ని ఇక్కడికి పిలిపిస్తున్నాను. ఓ, ఇక్కడికా? అవును సార్, తను చాలా మంచి కొరియోగ్రాఫర్. కలకత్తాలో ఉంటుంది. డాన్స్ స్కూల్ కూడా రన్ చేస్తుంది. కాసేపట్లో నేరుగా ఇక్కడికే వస్తుంది. శాన్వి కూడా ఉంటుంది కాబట్టి ఇద్దరూ కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. పిల్ల పుట్టక ముందే కుళ్ళు పుట్టించడం అంటే ఇదే. ఇంకా సంగీత్ ఎప్పుడనేది ఫిక్స్ కాలేదు కదా, అప్పుడే డాన్స్ ప్రాక్టీస్ ఏంటి? సంగీత్కి ముహూర్తమేం అక్కర్లేదంటే మనం ఎప్పుడనుకుంటే అప్పుడే. పైగా మా బంధువుల ముందు ఎవరూ తగ్గకూడదు కదా, ఈలోపు ప్రాక్టీస్ చేస్తే సరి. మీరేమంటారు సార్? ఇందులో ఏముంది వినయ్? కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ చేయండి. ఇంతకీ మీ డాన్స్ సిస్టర్ ఎక్కడా? అదిగో మాటల్లోనే వచ్చేసింది. ఏమున్నాడ్రా బాబు, పవర్ ప్లాంట్కి ప్యాంట్ వేసినట్టు, సెల్ టవర్కి షర్ట్ వేసినట్టు. కళవతి, నువ్వేంటి ఎప్పుడు లేనిది ఇలా అయిపోయా? నువ్వు డాన్స్ నేర్పించడానికి వచ్చావు, నీ క్యారెక్టర్ అది కాదే. ఏంటోనే ఒక్క సెకండ్ ఏదోలా అయిపోయింది. వెల్కమ్ సిస్టర్, వెల్కమ్ టు వరంగల్. సార్, షీస్ కళావతి. హాయ్. హాయ్. సిస్టర్, నాకు కాబోయే అత్తగారు మామగారు. మా పెద్ద బావ గారు, ఆయన వైఫ్ అవంతిక. అందరికీ నమస్కారం. ఇంతకీ నేను డాన్స్ నేర్పించాల్సిన పెళ్లి కూతురు ఎక్కడా? ఓహో, నా కాబోయే భార్య మీ వదిన గారి గురించే కదా? అదేంటి, మీ సిస్టర్కి సైకిల్ తప్ప మాటలు రావా? వచ్చు. డాన్స్ ద్వారా మీకు పరిచయం అయితే ఎలా ఉంటుందా అని చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చాను. బాగుందా? చాలా బాగుందమ్మా. అన్నయ్య,
మా వదిన్ని పరిచయం చేయవా? సాన్వి, నీకు కాబోయే వదిన. వావ్, చాలా బాగుంది. ఇదిగో సాన్వి వదిన, మీ ఇద్దరికి డాన్స్ నేర్పించాలని కోల్కతా నుంచి ఇక్కడికి వచ్చాను. సంగీత్లో మీ ఇద్దరు డాన్స్ అదిరిపోవాలి. నిన్ను చూస్తే క్లాసికల్ డాన్సర్లా ఉన్నావు, మరి వెస్టర్న్ ఏంటి? అలాంటి అనుమానం ఏం అక్కర్లేదు. చింతలపూడిలో కూచిపూడి నేర్చుకున్నాను, కోల్కతాలో కథకళి నేర్చుకున్నాను, ఒరిస్సాలో ఒడిస్సీ నేర్చుకున్నాను. అన్నిటినీ మిక్స్ చేసి ఒక కొత్త పాటను కనిపెట్టాను. అదే వెస్టర్న్. అది ఇప్పుడు నేర్పిస్తాను. నువ్వు సూపర్ తల్లి. మ్యూజిక్ సిస్టమ్ ఎక్కడా? చక్రి, అదేంటో చూడు. రా వదినా. అనయ్య, పద వెళ్దాం. మీరు పదండి, నేను వస్తాను. వస్తుంది వస్తుంది. మీరు వెళ్ళి ఈ ఇంతలో చూడండి. వినయ్, రండి చూపిస్తాను. రండి. సాన్వి, ఏంటి అలా వచ్చేసావు? రాక ఆవిడ చెప్పినట్టు ఎగిరి గెంతులైనా? మగపిల్లి వారే, తప్పదు కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను కడుపుతో ఉన్నాను. నా మనసు, నా శరీరం ఎలా ఉందో నీకు తెలీదా? నేనెలా డాన్స్ చేయగలనమ్మా? నిజమేనమ్మా, కానీ పరిస్థితి నీకు తెలుసు కదా. ఇలా ఉన్నట్టుండి ఊడిపడతారు అని మనం ఊహించావా? ఒక్క 2 నిమిషాలు ఏదో ఒకటి మేనేజ్ చేయరా. ఏంటి మేనేజ్ చెయ్యాలా? నా కాలు కదిపితే ఇంకేమైనా ఉందా? నా కడుపులో ఉన్న బిడ్డ ఏమైపోతాడమ్మా? నిజమే కదా, ఈ కంగారులో నా బుర్ర పనిచేయకుండా పోయింది. కానీ ఇప్పుడు నువ్వు డాన్స్ చేయను అంటే కారణం అడుగుతారు. ఏమని సమాధానం చెప్తావు? అసలే నువ్వు వినయ్ ముందు ఇలా నీరసంగా ఉండొద్దని, ఎంతో సంతోషంగా ఉండాలని సామ్రాట్ ఆశ. ఇప్పుడు కాదంటే అన్నయ్య ఏమనుకున్నా నేను వాళ్ళ మాటకి కట్టుబడి డాన్స్ చేస్తే మాత్రం నా బిడ్డకి ప్రమాదమేనమ్మా. నేను ఆ పని చేయలేను. సాన్వి, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదమ్మా. మంచో చెడో వాళ్ల మాట కాదనకుండా ఏదో ఒక రకంగా మమ అనిపించేవే. అమ్మా, నువ్వు తల్లివే కదమ్మా. చూస్తూ చూస్తూ ఎలాగమ్మా? నా బిడ్డకి ప్రమాదమని తెలిసి నేను డాన్స్ సామ్రాట్, ఏమైంది? ఏమైందన్నా? ఇంటికి కాబోయే అల్లుణ్ణి, వియ్యపురాల్ని వదిలేసి మీరిలా లోపలికి రావడం ఏంటి? అది అది డాన్స్ అంటున్నారు కదా. సాన్వి మానసికంగా సిద్ధం కావాలి కదా, అందుకే. కరెక్టే, కానీ వాళ్ళు తప్పుగా అనుకుంటారు. వాళ్ళు కోరింది చిన్న కోరిక, కాదనడం దేనికి? సాన్వి, ఆర్ యు ఓకే? ఓకే అన్నయ్య, ఓకే. రా, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏంటి చూస్తున్నారు? పదండి.
భగవంతుడా. అన్నయ్య రెడీనా? కమాన్ సాన్వి, ఐ యు రెడీ? మా అమ్మాయి ఎప్పుడూ రెడీయే. పైగా శాన్వికి డాన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. పరిస్థితి తెలియకుండా ఈ ప్రగల్భాలేంటో నా కర్మ. రియలీ? వావ్. అన్నయ్య స్టార్ట్ చేద్దామా? యా, నీదే లేట్ సిస్టర్. సాన్వి వదిన, ఇలా రా అన్నయ్య పక్కకి. పర్వాలేదు, నాకు ప్రాక్టీస్ అక్కర్లేదు. నేను ఫంక్షన్లోనే చేయగలను. అవునవును, చేసేస్తుంది. మీ అమ్మాయి చేసేస్తుందండి, కానీ మావాడు చేయొద్దు. ప్రాక్టీస్ నా కోడలికి అక్కర్లేదేమో, కానీ నా కొడుక్కి కావాలి. అలా చూస్తావేంటి సాన్వి? దా రా సాన్వి. శాన్వి, వినయ్ నీకు కాబోయే భర్త. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబోయే భర్తతో ఇప్పుడు అడుగులు వేస్తేనే రేపు తన మనసు కూడా కలుస్తుంది. అదే అసలైన కోఆర్డినేషన్. చేయి, పర్వాలేదు. ఏం చెప్పారు బావగారు? వినయ్ నాకు అన్నయ్య, సాన్వి నాకు వదిన, వదిన అన్నయ్య నాకు బావే కదా. క్యారీ ఆన్. చక్రి, నువ్వు రా, పనుంది. వస్తున్నా. చూడండి, నేను ఒకసారి చూపిస్తాను, చూసి చేసేయండి. సింపుల్ స్టెప్సే, ఓకే? సాన్వి రా రా. ఇప్పుడు మీరు చేయండి. కమ్ కమ్. వదిన, మీరు సూపర్. నేను నెక్స్ట్ మూమెంట్ చూపిస్తాను.
హలో సిస్టర్, ఇక్కడ చూసి చెప్పండి. అసలే నేను అంత మాత్రం. ఆహా, ఓకే ఓకే, సారీ బ్రో. అమ్మ కళ, చాలమ్మా. అదేంటి ఇప్పుడే కదా మొదలైంది. డాన్స్ అంటే పర్ఫెక్షన్ ఉండాలి. ఫస్ట్ నుంచి చేయండి, ఓకే? ఏమైంది? సాన్వి, అమ్మ సాన్వి, సాన్వి.